దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్మార్ట్ పోలీసింగ్ విధానం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఈస్ట్ జోన్ పోలీస్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. దేశం కోసం మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల రైతులు వ్యవసాయ బిల్లులను స్వాగతించారని వెల్లడి. ఈ నెల 12న భారత్ చైనా కోర్ కమాండర్ లెవెల్ చర్చలు. వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఇరు దేశాధికారుల ప్రయత్నం. సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ. కేంద్రానికి ముఖ్యమంత్రి రాసిన లేఖ అభ్యంతరకరంగా ఉందని విమర్శ. ఇక వివరాలు చూసినట్లయితే, హైదరాబాద్లో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీసుతో పాటు అంబరపేట నియోజకవర్గంలో 2,45,00,000 ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని అన్నారు. గతంలో నేరాలు రుజువు చేయాలంటే కష్టమయ్యేదని, ప్రస్తుతం ఉన్న సాంకేతికత ద్వారా రాష్ట్ర పోలీసులు ముందుంటున్నారని అన్నారు. స్మార్ట్ పోలీసింగ్ విధానం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మన దేశంలో ప్రపంచంలోనే తొలి ఫోరెన్సిక్స్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫోరెన్సిక్స్ ల్యాబులలో 41% పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అనేక రకాలుగా ఈ యొక్క నేరాలను అరికట్టడం కోసం కావాల్సినటువంటి చర్యలు అన్ని యాంగిల్స్లో ఇంతకుముందు కమిషనర్ గారు కానీ డీసీపీ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మన దేశంలో తీసుకురావాలి. మన దేశంలో కూడా ఏ రాష్ట్రాలలో ఏ నగరాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవి కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర నగరాల్లో కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రపంచంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మన దేశంలో ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంతవరకు ఎక్కడ కూడా లేదు. అనేక దేశాలతోటి మనకు సంబంధించినటువంటి సార్క్ కంట్రీస్ కావచ్చు, అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, అనేక దేశాలతో టెక్నాలజీని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఈరోజు ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ దాన్ని పని ప్రారంభించాము. దానికి సంబంధించి ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాని ద్వారా అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్ని కళాశాలల్లో ఎక్కడెక్కడ ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్టు పెట్టుకోవాలన్నా కూడా ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యూనివర్సిటీ నుంచి వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తూ కావాల్సినటువంటి సిలబస్, టెక్నికల్ సపోర్టు, అదేవిధంగా సిలబస్ సపోర్ట్ కూడా చేసి రానున్న రోజుల్లో, ఎందుకంటే ఈరోజు 41% పోస్టులు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ల్యాబ్లలో ఖాళీలు ఉన్నాయి. రానున్న రోజుల్లో చాలా సంస్కరణలు ఈ యొక్క పోలీస్ వ్యవస్థలో తీసుకురావాలనే ఆలోచన ఈరోజు ప్రభుత్వం చేస్తోంది. ఐపీసీ, సిఆర్పిసి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఎట్టిపోయినటువంటి చట్టం, ఆ చట్టాలను కూడా మార్చడం కోసము అనేక రకాల కమిటీలు కూడా గతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాల నివేదికలు కూడా వచ్చాయి. నివేదిక ఇచ్చినా కూడా ఇంతవరకు సమగ్రంగా దాని రూపురేఖలు మార్చలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించి ఐపీసీ, సిఆర్పిసి కూడా మార్చాలి, పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అది వర్క్ కూడా ప్రారంభించింది. మేము అందరు డీజీపీలకు, అదేవిధంగా న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, వివిధ ఎన్జిఓస్కు, రాజకీయ పార్టీలకు అందరు కూడా ఉత్తరాలు రాశాము. అందరి యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాము. దేశం కోసం ప్రధాని మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్ అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చిందని తెలిపారు. పంజాబ్ మినహా దేశంలో ఎక్కడా రైతులు ఆందోళన బాట పట్టలేదని స్పష్టం చేశారు. మెజారిటీ రైతులు వ్యవసాయ బిల్లులను స్వాగతించారని పేర్కొన్నారు. ఒక దేశంలో భిన్న పద్ధతులు ఉండవద్దన్న లక్ష్యంతోనే ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ये एक देश एक बाजार तैयार करने की ये रणनीति है।
प्रधानमंत्री नरेंद्र मोदी जी की जो बड़ी देश के लिए सोच है, जीएसटी के रूप में एक देश एक टैक्स हो गया। इन कृषि सुधार के कानूनों से एक देश एक बाजार हो जाएगा। राष्ट्रीय परीक्षा नेशनल टेस्टिंग एक करके एक देश एक परीक्षा ये किया और एक देश एक राशन कार्ड की भी घोषणा की है। तो ये मोदी सरकार की दृष्टि है। किसान के फसल का अनुबंध होगा और वो अच्छी कीमत पर दाम ये माल बेच सकता है। इससे क्या फायदे होंगे? पहला फायदा होगा कि नया तकनीक आएगा, नया निवेश आएगा, नए बीज आएंगे, उत्पादकता बढ़ेगी। भारत में खेती की उत्पादकता दुनिया से आधी है और बेस्ट ऑफ द बेस्ट होता है, वहां से वो 1/3 है। वो उत्पादकता बढ़ाना बहुत जरूरी है। वो तभी बढ़ेगी जब तकनीक आएगा, जब नए बीज आएंगे और जब नया निवेश आएगा। वो निवेश इस कानून से होगा। और तीसरा कानून जो किया है इस सुधार में, वो है अत्यावश्यक सुधार कानून। अत्यावश्यक कानून में सुधार किया है। ये कैसा न्याय था? जब वस्तु की भरमार होगी, बाजार में किसान को दाम कम मिलेगा और जब किल्लत होगी तो किसान से पहले ले भी वसूल करते थे, कम कीमत में लेते थे। अब भी एक तरीके से प्याज हो या कुछ भी हो, वो जब निर्यात से अच्छा पैसा मिल रहा है उसको रोक लगाते थे। కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు సీఎం కేసీఆర్ రాసిన లేఖ అభ్యంతరకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం లేఖలోని పలు అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు కేంద్రాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు సమస్యపై సరైన సమయంలో స్పందించకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఒక లేఖ రాశారు. లేఖలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సు తొలిసారి వర్చువల్ రూపంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల చివరి వారంలో జరిగే ఈ సమావేశంలో డీజీపీలు, ఐజీపీలు సహా 250 మంది పోలీసు ఉన్నతాధికారులు పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. 2 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. కరోనాను ఎదుర్కోవడంతో పోలీసులు పోషించిన పాత్రతో పాటుగా ఉగ్రవాదం, తీవ్రవాద నియంత్రణ, జమ్మూ కశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు, సైబర్ నేరాల నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తారు. కరోనా లాంటి విపత్తులు ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఉన్నతాధికారులు నివేదిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పరిధిలోని గ్రామాలలో ఆయా కేంద్రాల వైద్య సిబ్బంది కరోనా టెస్టుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి మండలం రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అప్పన్నపేట గ్రామంలో క్యాంపు నిర్వహించి 40 మందికి టెస్టులు చేయగా 2కి పాజిటివ్ రాగా వైద్యులు వారికి మందులు ఇవ్వడంతో పాటు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఫణీంద్ర మాట్లాడుతూ ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం, మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లడానికి వీలు కాని వారి కోసం ఈ ప్రత్యేక క్యాంపులు గ్రామాల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు, అంతేకాకుండా వ్యాధి లక్షణాలు లేని వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామంలో క్యాంపులు నిర్వహించి వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్యశాఖ పరంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తున్నామని అన్నారు. 65 పైబడిన వాళ్ళని, గర్భిణీ స్త్రీల వాళ్ళకి చాలా ముప్పుగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కరోనా టెస్టులు అనేది గ్రామాల్లో నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా స్క్రీనింగ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన కేసులలో వాళ్ళందరినీ క్వారంటైన్లో ఉంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా
టెస్టులు చేయించుకోమని మేము సలహా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కరోనా రహిత సమాజాన్ని మనం అతి తొందరలో చూడొచ్చని భావిస్తున్నాను. ఈరోజు మా అప్పన్నపేట గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. ప్రజలందరూ ముందుకొచ్చి ఈ కరోనా టెస్టులు చేయించుకోవాలి. అలాగే చేయించుకుంటున్నారు కూడా. ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఏం భయపడొద్దు, వాళ్ళ ఇంట్లో ఉండి హోమ్ క్వారంటైన్లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కరోనా ఈ క్యాంప్ పెట్టడం అనేది ప్రతి విలేజ్లో పెడుతున్నారు. ఇక్కడ క్యాంపు పెట్టినందుకు మా డాక్టర్ల గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కరోనా కోసం ప్రజలు ఏం భయపడకూడదు. వాళ్ళందరూ ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే రాగినేడు పిహెచ్సికి వెళ్ళి కరోనా టెస్టులు చేయించుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. అందుకోసం ఇక్కడ క్యాంపు పెట్టి అందరినీ తీసుకొచ్చి కరోనా టెస్టులు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కరోనా కష్టకాలంలో పేదలకు ఆర్థిక భరోసా ఇస్తోంది. కోవిడ్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి హామీ పథకం వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పథకం అమలుపై ప్రత్యేక కథనం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెద్దపల్లి జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. కోవిడ్ సమయంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పథకం చేయూతనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొత్తం 528 జాబ్ కార్డులుండగా ప్రతి ఒక్క కుటుంబం నెలకు 24 రోజుల వరకు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ ద్వారా గ్రామంలో రెవెన్యూ ప్లాంటేషన్తో పాటు మోకీ ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటుగా ఎండాకాలంలో చెరువుల పొడుగుతెత్త పనులు చేపట్టినట్లు కూలీలు చెబుతున్నారు. మానేరు వాగు చుట్టూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతున్నామని అన్నారు. తంగళ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మేము 528 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో చెట్లు నాటడం అనేది నిజంగా గొప్ప విషయం. అది ఎవరికి రాని ఆలోచన మన మంత్రి గారికి రావడం, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్లు నాటడం మేము ఎంతో కష్టమవుతుంది అనుకున్నాం. కానీ కష్టపడ్డా ఇప్పుడు ఫలితం మాత్రం చాలా బాగుంది. కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. ఉపాధి కూలీల కోసం ప్రాథమిక వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచి ప్రత్యేక శ్రద్ధతో పనులు చేయిస్తున్నారు. ఇలా ఉండగా కరోనా కష్టకాలంలో ఉపాధి కల్పించడం పట్ల కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలబడిన కేంద్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మాకు డైలీ 200 పడుతున్నాయి. నెలకు 24 రోజులు మాకు పని నడుస్తుంది. మాకు ఈ కరోనా టైంలో మాకు ఈ పని దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాం. మా ఈ కరోనా టైంలో ఉపాధి కల్పిస్తున్నారు. నాకు రోజు డైలీ 200 రూపాయలు పడుతున్నాయి. మేము భార్య భర్తలు ఉపాధి చేసుకొని బతుకుతున్నాము. చెరువు మట్టి ఎండాకాలంలో చెరువు మట్టి జారగొట్టినాము. ఇప్పుడు చెట్లు నాటినాము. ఇప్పుడు ఉపాధి అయితే బాగానే ఉంది. మాకు ఉపాధి బాగానే కల్పిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గాంధీజీ కేవలం మన దేశానికే కాకుండా ప్రపంచానికంతటికీ ఆదరణీయుడు. ఇండోనేషియా పార్లమెంటు భవనంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునిపై ఒక ఫోటో ప్రదర్శన నిర్వహించారు. रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 भज प्यारे तू सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान ईश्वर अल्लाह तेरो नाम. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో తయారు చేసిన ఉత్పత్తులకు మంచి స్పందన వస్తోంది. ఈ వస్తువులకు మహాబ్రాండ్ పేరుతో మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో అధికారులు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందిస్తున్న ప్రోత్సాహంపై ప్రత్యేక కథనం.
స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులకు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రారంభించిన ఎక్స్ప్లో ప్లాజాను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, ఐకేపీ, చేనేత, జౌళి శాఖల ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన అనేక రకాల వస్తువులను, నిత్యావసర సరుకులను విక్రయిస్తున్నారు. మాస్కులు, ప్లాస్టిక్ వస్తువులు, కాగితపు విస్తర్లు, ఆహార పదార్థాలు, అప్పడాలు, ఒడియాలు, టోపీలు, అగరబత్తీలు, చేనేత వస్త్రాలు, సౌందర్య ఆభరణాలు, వంట సామాగ్రి మొదలైన వస్తువులతో 43 స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు మాట్లాడుతూ తాము తయారు చేసిన ఉత్పత్తులకు మంచి బ్రాండ్ వాల్యూ కల్పించడమే కాకుండా మార్కెటింగ్ సౌకర్యం కల్పించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తాము తయారు చేసిన ఉత్పత్తులకు ప్రజల నుండి మంచి ఆదరణ లభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము హ్యాండ్మేడ్ సోప్స్ చేస్తుంటాము. హెయిర్ ఆయిల్స్, లోషన్స్, ఇంకా ఫేస్ ప్యాక్స్, సోప్స్ అన్నీ చేస్తుంటాం. పింపుల్స్కి, ట్యాన్ అయిపోతే స్కిన్ అట్లాంటి వాటికి. మేము మహిళా సంఘం నుంచి చేస్తున్నాము. 50,000 లోన్ తీసుకొని చేస్తున్నామండి. ఇంట్లోనే తయారు చేస్తాం మేము ఇవి. వీఆర్ హియర్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ అవర్ ప్రోడక్ట్స్ ఆఫ్ హోమ్మేడ్ ప్రోడక్ట్స్ and we thank you for SGH Maha company for building our products into this, and we made natural homemade soaps, face packs, hair oils, lotions, gels, creams and many things. And our main interest through is by government EDT trainings and courses etc. మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ DRDO శారద మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులతో మహాబ్రాండ్ పేరుతో అమ్మకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. మారుమూల గ్రామాలలో స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు శారద తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు జిల్లా మహిళలు తయారు చేసిన స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మహా బ్రాండ్ అనే పేరుతో ఇక్కడ పాపులర్ అయింది. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంకట్రావు గారు మంచి ప్రోత్సాహం ఇచ్చేసి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులందరూ వారు తయారు చేసిన వస్తువులు ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు తయారు చేసిన వస్తువులకి కరెక్ట్గా మార్కెటింగ్ లేకపోవడం వల్ల ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ మహా బ్రాండ్ పేరుతో ఇక్కడ ఒక మహా ఎక్స్పోలో ఈ విధంగా 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ మహామేళా ఏర్పాటు చేయబడింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ మయన్మార్లో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల ఉమ్మడి సైనిక విన్యాసాల సాధ్యాసాధ్యాలపై అక్కడి అధికారులతో వారు చర్చిస్తారు. మయన్మార్లోని సంక్షుభిత ప్రాంతం రఖినే రాష్ట్రంలో మన దేశం నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను కూడా వారు పరిశీలిస్తారు. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు గాను ఈ నెల 12న భారత్ చైనా కోర్ కమాండర్ లెవెల్ చర్చలు జరుగుతాయి. తూర్పు లదాఖ్ సెక్టార్లో ఈ చర్చలు జరుగుతాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఇరు దేశాల క్వాడ్ కమాండర్ లెవెల్ చర్చలు ఈ నెల 12న జరుగుతాయని తెలియవస్తోంది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య కోర్ కమాండర్ లెవెల్ చర్చలు 6 సార్లు జరిగాయి. 6వ రౌండ్ చర్చలు సెప్టెంబర్ 21వ తేదీన జరిగాయి. దాదాపు ఒక నెల విరామానంతరం ఈ చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు భారీగా సైన్యాన్ని, యుద్ధ సామాగ్రిని చైనా మోహరిస్తోంది. ఇరు దేశాల సైనిక దళాల మధ్య 3 సార్లు కాల్పుల ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో మరో విడత చర్చలకు అధికారులు సంసిద్ధమవుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని కింది స్థాయి కోర్టులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి సూచనల నిమిత్తం విచారణకు సంబంధించి రోజువారీ నివేదికను రిజిస్ట్రీకి సమర్పించాలని పేర్కొంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, సిబిఐ కోర్టు పరిధిలోని ఇతర కోర్టులు, సిటీ సివిల్ కోర్టులు, సిటీ స్మాల్ కాజెస్ కోర్టులో భౌతిక విచారణ చేపట్టడమా లేకుంటే నవంబర్ 6 వరకు ప్రస్తుత వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించడమా అనేది సంబంధిత హైకోర్టు పరిపాలనా జడ్జితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్నట్టుగానే కేసులను భౌతికంగా లేదా ఆన్లైన్ ద్వారా దాఖలు చేయవచ్చునని హైకోర్టు తెలిపింది. లాక్డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో ప్రస్తుతం ఉన్న భౌతిక కోర్టుల విచారణ ప్రక్రియను నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి మాత్రం సంబంధిత హైకోర్టు పరిపాలనా జడ్జితో సంప్రదించి భౌతిక కోర్టు నిర్ణయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నేడు ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం.
వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో వాటి సంరక్షణ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఏటా అక్టోబర్ 4వ తేదీన వరల్డ్ యానిమల్ డేగా పాటిస్తున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మార్చి 24, 1925న జర్మనీలోని బెర్లిన్లో జంతు ప్రేమికుడు హెయిన్రిచ్ జిమ్మర్మన్ వరల్డ్ యానిమల్ డే నిర్వహించారు. తర్వాతి కాలంలో హెయిన్రిచ్ జన్మదినం అక్టోబర్ 4వ తేదీని ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులను ప్రకృతిని కాపాడుకునే లక్ష్యంతో జర్మన్ రచయిత జంతు ప్రేమికుడు హైన్రిచ్ జిమ్మర్మన్ వరల్డ్ యానిమల్ డేను జరుపుకోవాలని 1925లో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. 1931లో ఇటలీలోని ఫ్లోరెన్స్లో జరిగిన అంతర్జాతీయ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ఏటా అక్టోబర్ 4వ తేదీన వరల్డ్ యానిమల్ డేగా జరుపుకోవాలనే హైన్రిచ్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ మేరకు చేసిన తీర్మానాన్ని ఆమోదించింది. దురదృష్టవశాత్తు 1931లో తీర్మానం ఆమోదం పొందిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎంతో జంతుజాలం అంతరించిపోయింది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. జంతు ఆవాసాల ధ్వంసం కావడం, లాభాపేక్షతో సాగిన జంతువుల వేట వంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. చర్మం, దంతాలు, కొమ్ములు, గోళ్ళు, అవయవాలు, రెక్కలు వంటి వాటి కోసం జంతువులను అత్యంత క్రూరంగా వేటాడారు. వీటి మార్కెట్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్లకు చేరింది. డబ్బు కోసం సాగుతున్న ఈ అరాచకమైన అమ్మకాలు ఆగాలి. ఈ మానవ చర్యలతో అడవుల్లో వన్యప్రాణులు మనుగడ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ వంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో మాత్రం క్యూరేటర్ల సంరక్షణలో వన్యప్రాణులు సురక్షితంగా ఉంటున్నాయి. ఈ విషయమై ఐఎఫ్ఎస్ అధికారి శ్రీమతి క్షితిజ, క్యూరేటర్, నెహ్రూ జూలాజికల్ పార్క్ మాట్లాడుతూ, ఒకప్పటితో పోలిస్తే అంతరించిపోతున్న జంతుజాలాన్ని కాపాడుకోవాలని, వాటి పట్ల ప్రేమాప్యాయతలు చూపాలనే అవగాహన ప్రజల్లో క్రమంగా పెరుగుతోందన్నారు. ఈ జంతువుల దత్తత అనేది దాదాపు 4-5 సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టబడింది. అంటే ఒక యానిమల్కి సంబంధించి ఒక సంవత్సరానికి అయ్యే పోషణకి నిమిత్తమయ్యే ఖర్చు కానీ, లేకపోతే వాటి వైద్యానికి అవసరమయ్యే ఖర్చు కానీ, ఒక టోటల్లీ ఒక సంవత్సరంలో వాటి మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చునంతటిని క్యాలిక్యులేట్ చేసి ఒక రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. పర్టికులర్గా జూ యానిమల్స్కి అయితే ఇది సాధ్యమవుతుంది. సో ఇట్లాగా మనము ఒక అడాప్షన్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టాము. చిన్మయ్ సిద్ధార్థ్ షా తన పుట్టినరోజు నాడు రాయల్ బెంగాల్ టైగర్ను దత్తత తీసుకోవడం వంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పారు. తాను పులిని దత్తత తీసుకోవడం గురించి 12 ఏళ్ల సిద్ధార్థ్ దూరదర్శన్తో మాట్లాడుతూ, పులి మన జాతీయ జంతువు అయినందునే రాయల్ బెంగాల్ టైగర్ను దత్తత తీసుకున్నానని చెప్పాడు. So who told you that you could adopt an animal from the zoo? Hi, my name is Chinmay, and my grandpa told me that we could adopt an animal from the zoo. Why tiger? I adopted a tiger because it was an endangered species and it is the national animal of India. Did anybody else get inspired by you? I actually do not know, so I just wanted to spread this message that we should conserve wildlife and protect animals. So did your school appreciate your adoption of a tiger? Yes, they gave their appreciations to me in the class, in the online classes. My message is that you can step ahead and please conserve wildlife and protect animals. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్, శిల్పి, ఆర్ట్ క్యూరేటర్ నాగేష్ గౌడ్ నెహ్రూ జూలాజికల్ పార్క్లోని సీత అనే ఏనుగును దత్తత తీసుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. జూ క్యూరేటర్ గారిని కలిశాను, కృతిజ గారిని కలిసి మన జూ పార్క్లో యంగెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్, పర్టికులర్లీ ఫీమేల్ ఎలిఫెంట్ కావాలని అడిగాను. సో దే హ్యావ్ 5 ఎలిఫెంట్స్ అండి.
అందులో మనకు సీత అనే ఎలిఫెంట్ మనకు చెప్పారు వాళ్ళు. సో సీత 37 years old. We adopted సీత on behalf of 25 artists at నెహ్రూ జులాజికల్ పార్క్. ఇది 1 year గురించి మేము తీసుకున్నామండి. లాస్ట్ జనవరిలో మా షో గజా షో జనవరిలో మనకు ఎగ్జిబిషన్ అయింది. సో ఫిబ్రవరిలో మన సీత అడాప్ట్ చేసుకున్నాం మనం జూ పార్క్లో. నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న జూ కీపర్ ఎస్ దేవేందర్ మాట్లాడుతూ జూలో తాను కొన్ని ఏళ్ల నుంచి జూ కీపర్గా పనిచేస్తున్నానని, జంతువులతో ఒక వీడలేని బంధం ఏర్పడుతుందని తెలిపారు. పేరు పెట్టంగానే గౌతమ్ అని పిలిస్తే కూడా వచ్చే ఒక అలవాటు వైల్డ్లో ఉండి కూడా వస్తాయి. అగ్రెసివ్ ఉన్నప్పుడు కూడా నన్ను గుర్తుపడతాయి. ట్రైన్డ్ కాబట్టి మేము ఆ ప్రికాషన్స్ తీసుకొని వాటి అగ్రెసివ్ మూడ్ ఉన్నప్పుడు ఎట్లా మేము వాటికి బిహేవ్ చేయాలి, హ్యాండిల్ చేయాలి అన్నది మేము స్పెషలైజ్డ్ ట్రైన్డ్ అండి. అడుగు దూరం వరకు కూడా వెళ్ళి హ్యాండిల్ చేస్తాము. ఎగ్ లేయింగ్ సీజన్లో ఎంత అగ్రెసివ్ ఉన్నా కానీ దాన్ని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ, మోరోవర్ వాటి సంరక్షణ బాధ్యతలు, దాన్ని సిక్ ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎట్లా క్యాచ్ చేయాలి, మళ్ళా పిల్లలు పుట్టినప్పుడు కూడా ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది, మదర్ ఎగ్ ప్రొటెక్ట్ చేసుకుంటుంది, ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది అప్పుడు కూడా మేము మంచి ఇది చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో జంతువుల పట్ల ఎంతటి క్రూరత్వం ఉన్నా అంతకు కేవలం తన అవసరాలు మాత్రమే తీరాలనే ఆలోచన దృక్పథాన్ని మనిషి వీడనాడాలి. మనిషితో సమానంగా జంతువులకు కూడా స్వేచ్ఛాపూరితంగా ఇష్టమైన ఆహారాన్ని తింటూ ఏ బాధలు భయాలు లేని వాతావరణంలో జీవించే హక్కు ఉందని గుర్తించాలి. జంతువులకున్న ఈ హక్కులను కాపాడడానికి ప్రతి మనిషి తన బాధ్యతగా గుర్తించాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్, హైదరాబాద్. కోవిడ్-19 నియంత్రణ కోసం చేపట్టిన చర్యలు పర్యావరణంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు దోహదం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా నియంత్రణకు ఖర్చు చేసిన ప్రతి $1 ట్రిలియన్ అధిక భాగం వాతావరణంలోని కర్బన ఉద్గారాలు తగ్గించడానికి, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మెకిన్సే నివేదిక ప్రకారం ఈ సంక్షోభ సమయంలో జరిగిన ఆర్థిక నష్టం పోడ్చడానికి హరితవాయువు ఉద్గారాలను 1.5 సెంటీగ్రేడ్ నుండి 2 సెంటీగ్రేడ్ వరకు తగ్గించగలిగారు. రానున్న దశాబ్దంలో ఈ ఉద్గారాలను 30% వరకు తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు నివేదిక తెలియజేసింది. దేశంలో కోవిడ్ బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. గడిచిన 24 గంటలలో 82,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బాధితుల రికవరీ రేటు 84.01% చేరుకుంది. ప్రస్తుతం మరణాల రేటు 1.56% ఉంది. గడిచిన 24 గంటలలో 14,42,131 కోవిడ్ టెస్టులు నిర్వహించినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 7,82,00,000 టెస్టులు పూర్తి చేసినట్టు ICMR చెప్పింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో 2,366 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,70,212కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 27,901 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయం చూస్తే తమ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వీలైనంత త్వరగా తాను తిరిగి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తన క్షేమ సమాచారాలు తెలియజేస్తూ 4 నిమిషాల నిడివిగల ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా ఆయన విడుదల చేశారు. కరోనా బారిన పడ్డ ఆయన ప్రస్తుతం వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాను ఆసుపత్రిలో చేరినప్పుడు ఆరోగ్యం అంత బాగాలేదని, ఇప్పుడు చాలా మెరుగుపడిందని ట్రంప్ తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయాల్సి ఉందని, వైరస్తో పోరాడుతున్న తాను త్వరలోనే కోలుకుంటానని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని దూరంగా ఉంచడానికి SMS తారక మంత్రం. ఎస్ అంటే సోషల్ డిస్టెన్సింగ్, ఎం అంటే మాస్క్, చివరగా ఎస్ అంటే శానిటైజేషన్. ఈ మూడింటిని పాటిస్తే ఈ వ్యాధి మన జోలికి రానేరాదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్మార్ట్ పోలీసింగ్ విధానం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఈస్ట్ జోన్ పోలీస్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. దేశం కోసం మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల రైతులు వ్యవసాయ బిల్లులను స్వాగతించారని వెల్లడి. ఈ నెల 12న భారత్ చైనా కోర్ కమాండర్ లెవెల్ చర్చలు, వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఇరు దేశాధికారుల ప్రయత్నం. సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ, కేంద్రానికి ముఖ్యమంత్రి రాసిన లేఖ అభ్యంతరకరంగా ఉందని విమర్శ.